ఈ మధ్య కాలంలో చాలామంది రైతు సోదరులు డ్రోన్‌ని వినియోగిస్తున్నారు. డ్రోన్‌ని కలుపు నియంత్రణగా చాలా వినియోగిస్తున్నారు. ఈ కలుపు యాజమాన్యం అంటే మనకు ఈ డ్రోన్ పద్ధతి ద్వారా మనం పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్ అంటే కలుపు మొలకెత్తిన కలుపు మీద కలుపు నాశన అవి చేసుకోవచ్చు. అదేవిధంగా కలుపు రాకుండా ప్రీ ఎమర్జెంట్ ఏసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని కంపెనీ డ్రోన్‌లలో కలుపు గ్రాన్యూల్స్ కూడా చల్లే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా డ్రోన్ల ప్రాముఖ్యత చాలా ముఖ్యంగా ఉంది మనకు సమయానికి. ఎందుకంటే మనకు కలుపు కేవలం అంటే కలుపు మీద పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్ మనము పిచికారీ చేసినప్పుడు మనకి ఒక 2 గంటల సమయమైనా కలుపు ఆ కెమికల్ని పీల్చుకునే అవకాశం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఇది మన తొందరగా అంటే కేవలం ఒక 20 నిమిషాల్లో మనకు ఒక ఎకరం మొత్తం మనము ఈ పిచికారీ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనకు కలుపు అంటే మనకి 25 లీటర్లది ప్లస్ 15 లీటర్ల లేకపోతే 25 లీటర్ల ఆ ట్యాంక్ కెపాసిటీతో రకరకాల డ్రోన్లు వినియోగించబడుతున్నాయి. వీటి ద్వారా మనకు అల్ట్రా లో వాల్యూమ్ స్ప్రేయర్ అంటే చాలా సన్నగా పిచికారీ చేసి మనకు కలుపుని పోస్ట్ ఎమర్జెంట్ కలుపు మందులు వాడుకోవడం ద్వారా మనకు చాలా వరకు కలుపు నియంత్రించుకోవచ్చు. డ్రోన్ని మనం సక్సెస్ఫుల్గా వినియోగించుకోవచ్చు ఈ కలుపు నియంత్రణకు.